ప్రసన్న గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల దౌర్భాగ్యం ఏంటంటే చదవడానికి ఉద్యమం, చదువుకోవడానికి ఉద్యమం, నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లైబ్రరీలలో ఉండి 42-43 డిగ్రీల ఎర్రటి ఎండలలో కూడా ఉండి లేనిది తినకుండా చదవడం, నోటిఫికేషన్ల కోసం ఉద్యమం, నోటిఫికేషన్లు పడిన తర్వాత రిజల్ట్ కోసం ఉద్యమం, రిజల్ట్ వచ్చిన తర్వాత అవకతవకల మీద ఉద్యమం, ఉద్యమానికి తలొగ్గకపోతే చివరికి కోర్టు మెట్లెక్కి మొన్ననే నిరుద్యోగ యువత సాధించుకున్న విజయం మీరు చూసారు. ఇంతకుముందు ప్రసన్న గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్ పెద్దగా వేయలే. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం అయితే నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 55 ప్రకారంగా 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. వీళ్ళు 64 ఉద్యోగాలు కొత్తవి కలిపి మళ్ళీ జీవో నంబర్ 29 ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నియామకాలలో ఒకటే సెంటర్లో ఎంతమందికి ఎట్లా మార్కులు వచ్చినాయి, ఎట్లా అవకతవకలు జరిగినాయి, ఈ తొందరలో ఎట్లా 10 సంవత్సరాల కాలం పాటు చదువుకున్న విద్యార్థుల కళ్ళల్లో మట్టి కొట్టిందో కోర్టు వేసిన మొట్టకాయలే సజీవ సాక్ష్యం. ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆనాడు ఆ ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటిది ప్రజలలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్ళు నిరుద్యోగ యువత. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి సమీక్షిస్తాం, డిపార్ట్మెంట్ల వారీగా ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో బయట పెడతాం, వెంటనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాం, భర్తీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇవాళ ఎక్కడ 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగడికి అక్కనే ఉంది తప్ప ఇప్పటి వరకు ఆ ప్రయత్నం జరగట్లేదు. వాళ్ళ రాజకీయాలు చేసుకోవడం కోసం సరిపోతుంది తప్ప ఇచ్చిన హామీల ప్రకారంగా ఎక్కడ కూడా ఆ సమస్యలు పరిష్కరించే సోయి ఆ కన్సర్న్ ఉన్నట్టుగా లేదు. కాబట్టి నేను అశోక్ షుగర్ పేషెంట్, బాబు షుగర్ పేషెంటు, గతంలోనే అనేక సార్లు నిరుద్యోగ యువకులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన బిడ్డ. ఆయన 6 రోజులు అవుతుంది ఇలా బ్లడ్ శాంపుల్ తీయనీయకపోతే, గ్లూకోజ్ కూడా ఎక్కనీయకపోతే నీ కిడ్నీలు ఖరాబ్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది, నీ ప్రాణానికే ముప్పొచ్చేటువంటి ఆస్కారం ఉంది. అందరూ కూడా దసరా సెలవులకు ఇంటికి పోయినరు. నీ శక్తి అయితే ఉందో నిరుద్యోగ యువత ఏవైతుందో వాళ్ళంతా గ్రామాల బాట పట్టింది. కాబట్టి ఇది సరైన టైం కాదు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో, బతుకుండి బలసాగు తినవచ్చు, బతుకుండి కొట్లాడాలి తప్ప మనం ఇట్లా చేయొద్దని చెప్పి వారు కన్విన్స్ చేసినాం. వారి 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 సత్యమని కూడా మాతో పాటుగా మాట్లాడిండు. నేను ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, అశోక్ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కోసం ఇప్పటిదాకా ఏ ఉద్యమాలు చేసిండో, మొన్నటి కోర్టు మెట్లు ఎక్కే దాంట్లో కూడా ఆయన సహకారాలు ఎట్లా ఉన్నాయో రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఉంటాయి. తెలంగాణ సమాజం అశోక్ని ఒక ఉద్యమకారుడిగా నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కొట్లాడుతున్నటువంటి వాడిగా చూస్తూ ఉంది. కాబట్టి అశోక్కి మేము అప్పీల్ చేసినాం. కానీ ఆయన ఇంకా ఎక్కడో మా ప్రభుత్వం దిగి వస్తుంది మాట్లాడుతా అని చెప్పే దాంట్లో ఉన్నాడు. నాకు తెలిసి ప్రభుత్వానికి గంత సోయి కానీ గంత కన్సర్న్ కానీ అయ్యో నిరుద్యోగ సమస్య మీద చేస్తున్నాడు, ఆయన ఇంతకుముందు ఉద్యమకారుడు, ఆయన వెనకాల లక్షల మంది పోరాటం ఉందనేటువంటి భావన ఉంటే తప్పకుండా ప్రభుత్వం తక్షణమే ఆయన కన్విన్స్ చేసి ఏదో హామీ ఇచ్చి విత్డ్రా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మహోద్భుతమైనటువంటి ఒక ఘట్టం, లేకపోతే ఒక పరిస్థితి ఏదైతే ఉందో అది మేము తప్పనిసరిగా ఒడిసి పట్టుకుంటాం. ఏ వ్యక్తిని మేము కోల్పోం అని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి మనస్సుతో ఈరోజు మన మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు వారిని పరామర్శించడానికి రావడం జరిగింది. ఇది చాలా దారుణం. వాస్తవానికి ఇలాంటి దారుణమైనటువంటి కండిషన్లు తెలంగాణ సమాజం లోపల రావడం దాన్ని పరామర్శించడం అనేది మాకే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు రావద్దనే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మనం చెల్లుమనే విధంగా రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీస్ కానీ భవిష్యత్తు లోపల తప్పనిసరిగా నిరుద్యోగ సమాజం మొత్తం కూడా అన్న వెంట ఉంటది. తప్పనిసరిగా నడుస్తాం, న్యాయం కోసం ఎక్కడికైనా వస్తాం. తప్పనిసరిగా ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి, ఎవరు కూడా ఇక్కడ అసలు ఎక్విప్మెంట్ లేదు, డాక్టర్ సూపర్విజన్ ప్రాపర్ గా లేదు, ఎవరిని కూడా నిరుద్యోగులు లోపలికి ఎంటర్ చేయడం లేదు, పోలీసుల పహారా లోపల ఈ హాస్పిటల్ అనేది ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పహారా లోపల ఉన్నది. మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే ప్రభుత్వ నాయకుడు కానీ
ఇక్కడికి వచ్చి పరామర్శించి ఒక స్పష్టమైనటువంటి హామీ నిరుద్యోగులకు సంబంధించి ఇవ్వలేదు. కేవలం అన్న వచ్చిర్రు, కొంతమంది లీడర్లు మాత్రమే వచ్చిర్రు. మరి అన్న వారిని అశోక్ గారిని రిక్వెస్ట్ చేసిరు. ఎందుకంటే 6 రోజులు అవుతుంది, క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, కిడ్నీ ఫంక్షనింగ్ అనేది దెబ్బతిన్నది, తప్పనిసరిగా నువ్వు నిరాహార దీక్ష బంద్ చేయి అని చెప్పేసి అన్న రిక్వెస్ట్ చేసిరు. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల లోపల నేను దీక్షను విరమించేది లేదు, ఇంకొక 4-5 రోజులు లేదా వారం రోజులు తప్పనిసరిగా చేస్తా, నిరుద్యోగుల పక్షాన నేను ఉంటా అని చెప్పేసి వారు చెప్పారు. సో మరి మనకు పెద్ద మనసు వచ్చినటువంటి మహేందరన్నకి యావత్ తెలంగాణ నిరుద్యోగ పక్షాన, మా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ధన్యవాదాలు.